రాగితో చేసిన రెసిపీస్ తినని పిల్లలకి ఇలా రాగి స్మూతీ చేసి ఇవ్వండి, ఇష్టంగా తాగేస్తారు. వారానికి 2, 3 సార్లు కనీసం పిల్లలకి చేసి ఇవ్వడం వల్ల పిల్లలకి బోన్ స్ట్రెంత్ అనేది పెరిగి హెల్తీగా ఉంటారు. రాగి పిండిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి పుష్టిగా తయారవుతారనమాట. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి పిండిని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని ఉండలు లేకుండా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా. స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఒక అరగంట ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. కొన్ని ఖర్జూరాలు, ఒక 4, 5 ఖర్జూరాలు, ఒక 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు, కొన్ని కిస్మిస్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని అవి నానిన తర్వాత ఒక బనానా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం నలిగిన తర్వాత ఒక గ్లాసు పాలు వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత రాగి పిండి ఉంది కదా ఉడికించుకునేది, దాన్ని కూడా వేసుకుని మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎవరికైనా సరే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అయిపోండి.